అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శేషుమోహన్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, లాప్రోస్కోపిక్, రోబోటిక్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం కిడ్నీ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. సో కిడ్నీ క్యాన్సర్ అంటే ఏమిటి, అది ఎవరిలో వస్తుంది, వస్తే సిమ్టమ్స్ ఎలాగా ఉంటాయి, దాన్ని మనం ఏ విధంగా నిర్ధారించవచ్చు, దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ మనం తీసుకొచ్చిన విషయాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. సో మొదటిగా చూసుకుంటే కిడ్నీ క్యాన్సర్. ఇవాళ రేపు ఉన్నటువంటి పరిస్థితుల్లో కిడ్నీ క్యాన్సర్ అనేటువంటిది చాలా కామన్గా అయిపోయింది. సో ఇది ఎవరిలో రావచ్చు ముఖ్యంగా అంటే మెయిన్ దీనికి రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి స్మోకింగ్, ఒబెసిటీ, హైపర్ టెన్సివ్స్. కొంతమందిలో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అంటే కొంతమంది ఫ్యామిలీ వాళ్ళలో కిడ్నీ క్యాన్సర్స్ రన్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ వాళ్ళలో కూడా ఈ కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఏ విధంగా కనుక్కోగలము, ఏ రకమైన సిమ్టమ్స్ వస్తాయి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో చాలా వరకు కిడ్నీ క్యాన్సర్లు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ రకమైన సిమ్టమ్స్ కూడా ఉండవు పేషెంట్స్లో. కొంతమందిలో మాత్రం సిమ్టమ్స్ లైక్ డల్ పెయిన్, అంటే ఇక్కడ ఏదో మనం కొంచెం కిడ్నీ ఏరియాలో కొంచెం పెయిన్ అనేది రావడం ఇట్లాంటి కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్ ఒక స్టేజ్ దాటిన తర్వాత కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వెళ్తున్నప్పుడు మాత్రం సిమ్టమ్స్ రావచ్చు. లైక్ బ్లడ్ ఇన్ యూరిన్, అంటే మూత్రంలో రక్తం రావడం కానీ, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వడం, ఆకలి అనేది లేకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కొంతమందిలో రావచ్చు. ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్ గా మనం డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళు దానికి సంబంధించిన పరీక్షలు చేస్తారు. సో ఏ రకమైన పరీక్షలు చేసి కిడ్నీ క్యాన్సర్ ని కనుక్కుంటారంటే కామన్ గా చాలా వరకు అల్ట్రాసౌండ్ ద్వారా కొంతవరకు కనుక్కోగలరు. సో తర్వాత కిడ్నీ క్యాన్సర్ సంబంధించి సిటీ స్కాన్ అనేది పర్టికులర్ గా చేస్తారు. సిటీ స్కాన్ లో కిడ్నీ క్యాన్సర్ అనేటువంటిది కిడ్నీకే పరిమితమైందా, లేదంటే కిడ్నీలో ఏ పార్ట్కి ఇన్వాల్వ్ అయింది, కొంతవరకే ఉందా, లేదంటే కిడ్నీ మొత్తం ఇన్వాల్వ్ అయిందా, కిడ్నీ దాటి బాడీలో ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా అనేటువంటి విషయాలు మనం చూసుకుంటాం. అదేవిధంగా ఈ క్యాన్సర్ని మనం ఏ విధంగా అయినా మనం కాపాడగలమా, అంటే ప్రివెంట్ చేసుకోగలమా? సో ప్రివెంటివ్ మెజర్స్ డెఫినెట్లీ ఉన్నాయి. మన చేతిలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ కంట్రోల్ చేసుకోవడం అనేటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం. సెకండ్ వచ్చేసి అధికంగా వెయిట్ లేకపోవడం, అంటే ఓవర్ వెయిట్ తగ్గించుకోవడము, బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు తొందరగా చెకప్ చేసుకోవడం వల్ల కిడ్నీ క్యాన్సర్ అనేటువంటిది ఏ స్టేజ్లో ఉందనేటువంటిది మనం కనుక్కొని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు దయచేసి స్మోకింగ్ అలవాటు మానుకోండి, సో దట్ మీ కిడ్నీస్ని కాపాడుకోవడానికి. స్మోకింగ్ అనే దానివల్ల కిడ్నీ కాకుండా బాడీలో చాలా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో డాక్టర్లు కిడ్నీ క్యాన్సర్ని స్టేజింగ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజ్ అనేటువంటిది వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒకవేళ కిడ్నీ క్యాన్సర్ కిడ్నీలో ఒక పార్ట్కి మాత్రమే పరిమితమైంది అనుకోండి, ఇక్కడ చూపించినట్టుగా ఆ పార్ట్ని మనం తీసేయగలిగితే కిడ్నీ క్యాన్సర్ క్యూర్ అయిపోయినట్టే. అలా కాకుండా క్యాన్సర్ అనేది కిడ్నీ మొత్తానికి పాకింది అనుకోండి, అప్పుడు ఆ కిడ్నీ మొత్తం మనం తీసేయాల్సి ఉంటుంది. ఈ కిడ్నీ మొత్తం తీసే ఆపరేషన్ని రాడికల్ నెఫ్రెక్టమీ అంటారు. ఒక పార్ట్ ఆఫ్ కిడ్నీ అంటే కొంతవరకు లిమిట్ అయిన పార్ట్ తీసేదాన్ని పార్షియల్ నెఫ్రెక్టమీ అంటారు. ఈ రెండు ఆపరేషన్స్ కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా కానీ ఇంకా అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ ద్వారా కానీ చేయగలం. వీటి ద్వారా పేషెంట్కి అనేటువంటి తొందరగా రికవరీ ఉంటుంది. ఒకవేళ కొంతమంది ఆల్రెడీ కిడ్నీ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అత్యాధునికమైన చికిత్స అవైలబుల్ ఉంది. లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ ద్వారా దాన్ని మనం ట్రీట్మెంట్ చేయగలిగే అవకాశం ఉంది. సో ఇది అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నమస్కారం.